హాయ్ అండి. వీకెండ్స్‌లో మా ఆయన అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్తూ ఉంటారు. అలాగే ఈరోజు పానీపూరి తిందాము రండి అని చెప్పేసి రెడీ అవ్వమన్నారు. అందుకని చెప్పేసి ముందుగా నేను పిల్లల్ని రెడీ చేసేసి తర్వాత నేను కూడా రెడీ అయిపోయాను. ఎప్పుడు పాప షూస్ హర్షాని వేయమని ఇచ్చేది. ఈరోజు వాళ్ళ డ్యాడీని వేయమని ఇచ్చింది. అందుకని చెప్పేసి వాళ్ళ డ్యాడీ ఆ పనిలో ఉన్నారనమాట. ఇంకా ఈలోపు నేను కూడా రెడీ అయిపోయి బయటకైతే వెళ్దామని స్టార్ట్ అయ్యాను. ప్రసన్న, హర్ష అందరికన్నా ముందే గేట్ దగ్గర ఉంటారనమాట. ఎప్పుడు రెడీ అయితే ఎప్పుడు వెళ్ళిపోదామా అని చెప్పేసి ఇంకా రెడీ చేయడమే లేటు, బయటకు వెళ్ళిపోతుంది ప్రసన్న. అదిగో చూసారా, వాళ్ళ డాడీ బయటికి రాగానే అసలు వెనక ముందు ఎవరైనా వస్తున్నారో లేదో కూడా ఆలోచించదు, వెళ్ళిపోతుంది అంతే. ఈరోజు హర్షబాబు ఎందుకో నేను డోర్ వేస్తాను అని అన్నాడు. సరే వేసేయి అని చెప్పేసి అన్న. ఎందుకంటే పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటి పనులు కూడా నేర్పిస్తూ ఉండాలి. ఎప్పుడు ఏ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. అందుకని చెప్పేసి వాడు డోర్ వేసిన తర్వాత కరెక్ట్గా వేసాడు లేదా అని చూశాను. గట్టిగానే బాగానే వేసాడు. ఓకే, మనోడు పర్వాలేదు, ఇలాంటి పనులు కూడా వస్తున్నాయని హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా తర్వాత వాళ్ళైతే ఇంకా రెడీ అయిన తర్వాత ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయరనమాట. వెంటనే కిందకి దిగేస్తారు. ఇంకా వాళ్ళు దిగేశారు కదా, మనం వెళ్ళిపోదామని ఇంకా నేను కూడా స్టార్ట్ అయిపోయాను. ఓకే, మరి పానీపూరి చాలా బాగుంటుంది ఒక ప్లేస్లో తిరుపతిలో. అది ఎక్కడ ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. మీరు కూడా సరదాగా నాతో పాటు రండి. ఏమవుతుంది, ఇక్కడ నుంచి పానీపూరి బండికి వచ్చేసి 3 కిలోమీటర్లు ఉంటుంది. అంత దూరం వెళ్ళి తినాలా, ఇక్కడ ఏమీ పానీపూరి బండ్లు లేవా అని మీకు డౌట్ రావచ్చు. ఉంటాయి, కాకపోతే అక్కడ టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇది చూసారా, ఇది మేము ఉంటున్న హౌస్ అనమాట. బయట నుంచి లుక్ ఇలా ఉంటుంది. నైట్ టైంలో చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు వెళ్ళేటప్పుడు రోడ్డు పక్కనే గోల్డ్ ఫ్లేమ్స్ అని విల్లాస్ ఉంటాయన్నమాట. అవి నైట్ టైం చాలా ప్రకాశవంతంగా బాగా కనిపిస్తాయి. నాకు ఒక డ్రీమ్ అంటూ ఉంది అంటే ఈ హౌస్లో ఒక హౌస్ కట్టించుకోవాలి అని చెప్పేసి. చూడండి ఎంత ప్రకాశవంతంగా, ఎంత అందంగా ఉన్నాయో. ఇక వెళ్ళే ముందు ఏడుకొండలవాడిని అయితే దర్శించుకొని వెళ్దాం. చీకట్లో సరిగా కనిపించట్లేదు, అయినా కూడా పర్వాలేదు, దండం పెట్టుకొని అయితే ముందుకు వెళ్ళిపోదాము. ఇదిగో సిటీలోకి అయితే వచ్చేసాము. మన గుండక్క చూసారా, జర్నీని బాగా ఎంజాయ్ చేస్తుంది. గుండక్క చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ జర్నీ చేస్తూ ఉంటుంది అనమాట. మా ఇంటి నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది పానీపూరి బండి దగ్గరికి. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ బాగుంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అనుకునేలా ఉంటుంది ఇక్కడ పానీపూరి, చాటు ఏదైనా కూడా. అదిగో అక్కడే మనకి నచ్చిన ప్లేస్ అనమాట. ఇక్కడ ఎగ్ చాటు చాలా ఫేమస్ అనమాట. గోబీ ఫ్రైస్ కూడా బాగుంటాయి. అందుకని చెప్పేసి నాకేమో ఎగ్ చాటు, అలాగే పిల్లలకేమో గోబీ ఫ్రైస్ ఆర్డర్ ఇచ్చాము. ఆర్డర్ రావడానికి టైం పడుతుంది అని చెప్పేసి అన్నారు. ఇంకా టైం పడుతుంది కదా అని చెప్పేసి ఈ లోపు పిల్లలతో ఆడుకుందామని పిల్లల్ని అయితే బైక్ ఎక్కించాను. ఎందుకంటే పక్కన బైపాస్ ఉంది, రోడ్డు పైకి వెళ్ళిపోతారేమో అని భయంతో బైక్ ఎక్కి కూర్చోబెట్టాను. హర్ష ఏమో బైక్ తోలుతున్నట్టు బిల్డప్ ఇచ్చి వాళ్ళ చెల్లిని తీసుకెళ్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు. ఎలాగోలా ఆడుతున్నారు కదా అని కాసేపు అలా వదిలేశాను. అక్కడ పానీపూరి బౌల్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ బౌల్స్ని చూసి హర్ష, ప్రసన్న కావాలని అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఖాళీ బౌల్స్ ఎక్కువగా తింటూ ఉంటారనమాట. ఇదిగో హర్షన, ప్రసన్న మీకు హాయ్ చెప్తున్నారు. వీలైతే హాయ్ అని కామెంట్ చేయండి. వేడివేడిగా ఎగ్ చాట్ తయారు చేస్తున్నారు. అది తయారు చేసేటప్పుడే ఆ వాసనకి నిజంగా మనసు ఆగట్లేదు. చాలా వరకు వాసనతోనే కడుపు నిండిపోయేంత కమ్మగా వస్తుంది. నాకైతే మనసు ఆగట్లేదు, ఎప్పుడు వస్తుందా అని నిజంగా వెయిట్ చేస్తున్నాను. నేను అలా మనసులో అనుకుంటూ వెయిట్ చేస్తున్నాను. ఈలోపు ఎగ్ చాట్ ప్రిపేర్ అయిపోయి అయితే వచ్చేసింది. ఇంకా చెప్పారనమాట తీసుకోమని. తీసుకున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నాకైతే పచ్చి ఆనియన్స్ అంటే పెద్దగా నచ్చదనమాట, కానీ మీద వేసేసారు. ఇంక ఈసారికి ఎలాగోలా తినేద్దామని చెప్పేసి ఓకేలే అనుకున్నాను. చూడండి ఎంత బాగుందో, నిజంగా స్మెల్కే నోరు ఊరిపోతుందనమాట. ఈలోపు మా ఆయన పిల్లల కోసం చెప్పిన గోబీ ఫ్రైస్ కూడా వచ్చేసాయి. ఎగ్ చాట్ చల్లారిపోతే బాగోదు, టేస్ట్ చల్లారిన తర్వాత ఎంజాయ్ చేయలేమని చెప్పేసి మా ఆయనకి చెప్పాను. పిల్లలకి మీరు తినిపించేసేయండి, నేను ఈలోపు తినేస్తానని చెప్పేసి చెప్పాను. ఆయన తినిపించడం స్టార్ట్ చేశారు. ఇంకా మనం కూడా ఎగ్ చాట్ తినడం స్టార్ట్ చేయాలి కదా, అందుకని చెప్పేసి ఎక్కడో దగ్గర కూర్చొని తిందాం అనుకున్నాను. కానీ మా పిల్లలు అక్కడ స్టూల్స్లో కూర్చుండిపోయారు. ఇంకా ఖాళీ లేక నేను నించొని తినడం స్టార్ట్ చేశాను. ఆత్రం అక్క నిజంగా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. నేను అనుకున్న దానికన్నా ఇంకా ఈరోజు రెట్టింపు టేస్ట్తో అయితే ఈరోజు చాట్ బాగా కుదిరింది. నేను ఏ ఫుడ్నైనా కూడా చాలా స్లోగా ఎంజాయ్ చేస్తూ తింటానన్నమాట. అందులోని ఇది చాలా వేడిగా ఉంది, అందుకని ఇంకా నిదానంగా తినవలసి వచ్చింది. ఎంత నిదానంగా తిన్నా టేస్ట్ అయితే మారదు కదా, అందుకని చెప్పేసి చాలా నిదానంగా ఎంజాయ్ చేస్తూ తినేసాము. మా గుండక్కకి స్పైసీగా తినడం అంటే చాలా ఇష్టం. మేము అలా తింటూ ఉండగానే హర్షబాబు చూడండి కెమెరా ముందుకు వచ్చి ఎలా నాటకాలు వేస్తున్నాడు. గుండక్కకి తినడం కన్నా బయటకు వచ్చి ఎంజాయ్ చేయడం అంటేనే బాగా ఇష్టం. తిని మా అన్ని బయటకు వచ్చేస్తే చాలు, తనకి ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది అనమాట.
చాట్ పూర్తి అయిపోయే వరకు కూడా కాలుతూనే ఉంది. అయినా కూడా ఎలాగోలా ఊదుకొని అయితే తినేసాను. నిజంగా టేస్ట్ చాలా బాగుంది. ఇంకా తినేసిన తర్వాత బయలుదేరిపోదాం అని చెప్పేసి రిటర్న్ అయిపోయాము. గుండెకి చూసారా ఎంత ఫాస్ట్గా తనంతట తానే ఎక్కి బైక్ మీద కూర్చుందో. తనకి జర్నీ అంటే చాలా ఇష్టం. బైక్ స్టార్ట్ అయితే చాలు పరిగెత్తుకుని చెక్కేస్తుంది. వెళ్ళేటప్పుడు ఈ కరెంట్ పోల్స్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది చూసి. ఇవి చూసారా ఫ్లాగ్ కలర్లో ఎంత బాగా లైటింగ్ కట్టారో, చాలా బాగున్నాయి కదా. ఇంకా రిటర్న్ అయ్యి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్లో అయితే ఇరుక్కుపోయాము ఒక చోట. ఇలా ట్రాఫిక్లో ఇరుక్కున్నప్పుడు మా పిల్లలు చేసే అల్లరి చూడాలి. అబ్బబ్బబ్బా ఎంత వేగంగా వెళ్ళిపోవాలా అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఎలాగోలా ట్రాఫిక్ క్లియర్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత బతుకు జట్కా బండి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. పిల్లల్ని అప్పుడప్పుడు మనమే బయటికి తీసుకెళ్తూ ఉండాలి ఇలా వీకెండ్స్లో. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో ఉంటారు కాబట్టి పిల్లల్ని మనం తప్ప ఇంకెవరు తీసుకెళ్లరు కాబట్టి మన బడ్జెట్లోనే తీసుకెళ్తూ ఉండాలి. ఏమంటారు?